మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్, న్యాచురోపతి. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్ టైంలో చాలా మంది డయాబెటిక్స్, అసలు ఏజ్తో సంబంధం లేదు, అది వస్తూనే ఉంది. డయాబెటిస్ ఎవరికి ఉండేది కాదు, ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ముఖ్యంగా అట్లాంటి పర్సన్స్ ఎవరైతే లివింగ్ రిలేషన్షిప్స్లో ఉండి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటుంటారు కదా, సో వాళ్ళు ఆ వచ్చిన ప్రాబ్లమ్కి ఫేస్ చేసి చాలా వీక్ అయిపోతారు. ఒకవేళ వాళ్ళు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండకపోతే చూసుకుంటే ఫ్యామిలీస్ అంతా గందరగోళంగా ఉంటుంటాయి డిస్టర్బెన్స్తో. సో ఓవరాల్గా చూసుకుంటే మరి ఇట్లాంటి పేషెంట్స్ మీ న్యాచురోపతిలో ఏమన్నా మెడిసిన్స్ ఉంటాయంటారా? యా, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఎక్కువ మందికి యూజ్ఫుల్. ఇప్పుడు నార్మల్గా మీరు అడిగిన క్వశ్చన్ ఇట్ ఈస్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండ్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీబడి హూ ఈస్ హ్యావింగ్ డయాబెటీస్. ఓకే, నేను చూసిన ప్రకారంగా నా క్లినికల్ ప్రాక్టీస్లో ఎక్కువ మంది డయాబెటీస్ పేషెంట్స్ వస్తారు. అండ్ ఈ డయాబెటీస్ పేషెంట్స్కి వన్స్ దే స్టార్ట్ యూజింగ్ దట్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్, మెట్ఫార్మిన్ కానీ గ్లైకాజైడ్ కానీ ఈ టైప్ మెడిసిన్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు, లేకపోతే ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. వన్స్ దే బికమ్ అరౌండ్ 4 to 5 months ఓల్డ్ డయాబెటిక్ పేషెంట్, 4-5 months నుంచి ఒకరు మెడిసిన్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళకు 100% శక్తి తగ్గిపోతాయి. వాళ్ళకు నార్మల్గా ఈవెన్ ఇరెక్షన్ కూడా తగ్గిపోతాయి. వాళ్ళకు అంగం సరిగా గట్టిపడద్దు, ఆటోమేటికల్ డౌన్ అయిపోతాయి. అండ్ ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే లైక్ వీర్య కణాలు తగ్గిపోతుంది. అండ్ ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే లైక్ ఈ డయాబెటీస్ మెడిసిన్స్ వాడడం వల్ల తర్వాత వాళ్ళకు అర్లీ డిశ్చార్జ్ జరుగుతుంది. అంటే వాళ్ళ సపోజ్ శృంగారంలో పాల్గొనడానికి వెళ్ళారు అండ్ ఇమీడియట్లీ దే గెట్ డిశ్చార్జ్ విత్ ఇన్ ఎ మినిట్, అదర్వైజ్ విత్ ఇన్ హాఫ్ మినిట్, ఈవెన్ 30 secondsలో డిశ్చార్జ్ అవ్వడం, 1 minute డిశ్చార్జ్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ ప్రాబ్లమ్. ఐ హ్యావ్ నంబర్ ఆఫ్ కేసెస్ లైక్ దిస్. And then they come to the doctor. Doctor do not talk about the diabetes. Diabetes వల్ల మీకు ఎట్లా అవుతుంది, లేకపోతే డయాబెటీస్ మెడిసిన్ వల్ల ఎట్లా అవుతుంది అని చెప్పరు. ఓకే, కీప్ ఆన్ యూజింగ్ దిస్ మెడిసిన్ అండ్ కీప్ దిస్ వైగ్రా టాబ్లెట్స్ యూజ్ చేయండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయండి అని చెప్తారు. బట్ అగైన్ దర్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్ ఆడెడ్. వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ దట్ వైగ్రా టాబ్లెట్, అప్పుడు ఏమవుతుందంటే బాడీలో నర్వస్ సిస్టమ్ కూడా వీక్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు నరాల బలహీనత వాళ్ళకు వచ్చేస్తాయి. అండ్ సమ్ పీపుల్ ఐ హ్యావ్ సీన్ ఆఫ్టర్ యూజింగ్ దట్ వైగ్రా టాబ్లెట్ ఫర్ లాంగ్ టైమ్ దే బికమ్ పారలైజ్డ్. ఎస్, దే హ్యావ్ టోల్డ్ మీ. అండ్ సార్ ఎట్లా అయింది, అండ్ నేను ఎప్పటి నుంచి ఆ టాబ్లెట్ తీసుకోవడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నా బాడీ వీక్ అయిపోవడం స్టార్ట్ అయింది, అండ్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అనమాట. అంటే 1 hand 1 leg 2 పని చేయట్లేదు అని వచ్చి స్టార్ట్ చేశారు అనమాట. ఆ తర్వాత అగైన్ ఐ అండర్స్టూడ్ లైక్ వాట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్లీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐఎమ్ గెటింగ్ దిస్ ప్రాబ్లమ్, దే ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ అనమాట. సో అక్కడ ఏంటి అంటే ఫైనలీ దే డోంట్ టాక్ అబౌట్ ద ఎక్సర్సైజ్, దే ఆర్ టేకింగ్ గో ఫర్ ఏ బ్రీఫ్ వాక్ ఫర్ అట్లీస్ట్ 20 minutes, 15-20 minutes వాకింగ్ చేయండి, యూజ్ దిస్ మెడిసిన్. బట్ దీనివల్ల ఎంత దానిలో సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. అండ్ దీనివల్ల కూడా ఎట్లా అవుతుంది, లేకపోతే డయాబెటీస్కి తగ్గించుకోవడానికి మీరు మెడిసిన్స్ వాడితే ఇది దాన్ని చేయండి అని ఒక సలహా ఇవ్వడం నో డాక్టర్స్ టీచింగ్. ఓకే, సో ఎట్లా జరుగుతాయి అన్నమాట అక్కడ. సో ఫైనలీ ఏంటంటే ఎలా జరగకుండా ఉండాలంటే ఒకరు ఏం చేయాలి అక్కడ. సపోజ్ ఇనిషియల్ స్టేజ్లో మీకు డయాబెటీస్ ఉంది, 5 to 6 months నుంచి మీకు ఉంది. అండ్ ఆ టైంలో ఇఫ్ యు ఆర్ యూజింగ్ మై ఫార్ములా విచ్ ఐమ్ టెలింగ్ యూ, డెఫినెట్లీ మీకు డయాబెటీస్ కూడా తగ్గిపోతుంది. అండ్ దాంతోపాటు మీకు నార్మల్గా అంగం కూడా గట్టిపడతాయి, మీకు సెక్చువల్ ప్రాబ్లమ్స్ టోటల్ తగ్గుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ టిప్స్ ఐ కెన్ టెల్ యూ నౌ. ఇది మీరు ప్రతి ఒక్క మగవారికి ఇది చాలా మంచి ఔషధి అని మనం చెప్పచ్చు. ఓకే, సో వాళ్ళ ఏం చేయాలంటే డైలీ బేసిస్లో 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. 100% డైలీ బేసిస్లో 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. 2 times మిల్లెట్ తినడం స్టార్ట్ చేయాలి.
1 time రైస్ తినాలి. ఓకే, ఓన్లీ మిల్లెట్ 2 times మార్నింగ్ అండ్ నైట్, అండ్ 1 time రైస్ వాళ్ళు తినవచ్చు. అండ్ దాంతో పాటు వాళ్ళకి ఇన్ కేస్ నిద్ర సరిగా పట్టట్లేదంటే దే హ్యావ్ టు యూజ్ సమ్ సెట్ ఆఫ్ మెడిసిన్ ఇనిషియల్లీ. వాడచ్చు అంటారా అట్లా నిద్రపోవడానికి? కొన్ని మెడిసిన్స్, న్యాచురల్ మెడిసిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఆ మెడిసిన్స్ వాడితే వాళ్ళకి మంచి నిద్ర వచ్చేస్తాయి. దే డోంట్ హ్యావ్ టు యూజ్ దట్ అలోపతిక్ మెడిసిన్. ఓకే, అండ్ ఎప్పటి నుంచి నేను చెప్పిన చిట్కా వాళ్ళు పాటించారనుకో వాళ్ళకు 100% అగైన్ అక్కడ బ్లడ్ షుగర్ కూడా నార్మలైజ్ అవడం స్టార్ట్ అయిపోతాయి. బ్లడ్ షుగర్ నార్మలైజ్ అయితే వాళ్ళకు అలోపతిక్ మెడిసిన్ అసలు అవసరమే లేదు. నో నీడ్ టు గో ఫర్ ఇంగ్లీష్ మెడికేషన్. అది ఆపేయచ్చు. అండ్ అది ఎప్పటి నుంచి ఆపేస్తే అప్పటి నుంచి ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో శక్తి పెరగడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, బట్ ఇన్ కేసు వాళ్ళ సపోర్ట్స్ శక్తి పెరుగుతుందని వాళ్ళ ఫుడ్ పరంగా అన్ని మార్పు తీసుకొచ్చేసి వాళ్ళ ఎక్సర్సైజ్ చేయలేదనుకో అక్కడ అగైన్ -పాయింట్ వచ్చేస్తుంది. సో ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్, ఖచ్చితంగా చేయాలి. ఒకరు సపోజ్ చాలా ఓల్డ్ ఏజ్డ్ పర్సన్ 70+ years వాళ్ళైతే దే కెన్ గో ఫర్ ఎ బ్రిస్క్ వర్క్, దట్ ఈస్ వాకింగ్కు వెళ్ళొచ్చు. వాళ్ళ బ్రిస్క్ వర్క్ వాళ్ళు వెళ్తే వాళ్ళకు బాగానే ఉంటుంది. దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఎలా కాకపోతే పీపుల్ హు ఆర్ ఇంటూ 40s 50s అయితే దే కెన్ గో ఫర్ హార్డ్ కోర్ ఎక్సర్సైజ్, దే కెన్ డూ యోగా, దే కెన్ డూ జిమ్, ఎవ్రీథింగ్ దే కెన్ డూ. సో ఆ టైప్ ఎక్సర్సైజ్ వాళ్ళకి చేయాలి. అండ్ దాంతో పాటు యాక్చువల్లీ కొన్ని మెడిసిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎవరికి అంతా అవసరం ఉంది అనుకో, లైక్ ఇఫ్ ద కేస్ ఈజ్ గోయింగ్ ఫర్ డైవర్స్, ఎలాంటి కేసు కూడా నా దగ్గరికి వస్తాయి అన్నమాట. ఓకే, లైక్ ఎట్లా ఉందంటే రీసెంట్లీ దట్ హ్యాపెన్, వాళ్ళకు 40 years ఏజ్ కపుల్స్కి. ఓకే, బట్ ఈయనకు డయాబెటీస్ వచ్చినప్పటి నుంచి ఈజ్ బికమ్ వీక్. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళ భార్యతో గొడవ వచ్చింది. గొడవ వచ్చి వాళ్ళ భార్య వెళ్ళిపోయింది. మీరు ఇన్కేస్ ట్రీట్మెంట్ చేసి నాకు పిలిస్తే నేను వస్తాను, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ట్రీట్మెంట్ నేను రాను. దట్ వాజ్ ద కేస్ యాక్చువల్లీ. సో ఇట్ వాజ్ సపోజ్ టు బి గో ఫర్ డైవర్స్ ఫైలింగ్. బట్ ఆ టైంలో వాళ్ళకి ఎవరు చెప్పారు, నా దగ్గరికి వచ్చారు. సో అగైన్ హీ స్టార్టెడ్ యూజింగ్ మై మెడిసిన్ అండ్ అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ బికమ్ ఆల్ రైట్ విదిన్ 2 months ఆఫ్ టైం. 2 months తర్వాత వాళ్ళకు పిలిచారు వాళ్ళ వైఫ్కి. ఓకే, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నా. దే ఆర్ అబ్సల్యూట్లీ హ్యాపీ. ఎలాంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో దే విల్ గెట్ రికవర్డ్. బట్ వాళ్ళకి ఓపిక ఉండాలి, కొంచెం కొన్ని రోజు మెడిసిన్స్ వాడాలి కదా. అంటే దీనికి లైఫ్ టైం మెడిసిన్ యూజ్ చేయాలి సార్, లేకపోతే లిమిటెడ్ ఇన్ని రోజులు? నో, దానికి కోర్స్ ఆఫ్ మెడిసిన్స్. ఓకే, కోర్స్ ఉంటాయి. ఎవరు ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళకు కోర్స్ ఉంటాయి. ఆ కోర్స్ వాడితే వాళ్ళకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటాయి. బట్ ఇఫ్ సపోజ్ సంబడి వాంట్స్ రిజల్ట్ విదిన్ ఏ డే ఆర్ 2, ఎలాంటి మెడిసిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ఒక్క రోజులో పనిచేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఎస్, ఆ టైప్ మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ స్ట్రాంగ్ ఇరెక్షన్స్ వాళ్ళకు ఉంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకు ఇన్ కేస్ తొందరగా వాళ్ళకు డిశ్చార్జ్ అయిపోతుంది అంటే ఆ డిశ్చార్జ్ కూడా ఆపేయచ్చు మెడిసిన్స్ ద్వారా. యా, సో ఆ టైప్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ ఏంటంటే వాళ్ళ నా మెడిసిన్స్ వాడితే మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా కాదు, మనకు నార్మల్ అలోపతిక్ మెడిసిన్ ద్వారా, మోడర్న్ మెడిసిన్ ద్వారా ఏమవుతుందంటే ఇఫ్ దే ఆర్ టేకింగ్ 1 particular tablet, anything, any tablet, whatever sexologist is suggesting, they can take that tablet. Or tablet తీసుకుంటే it will work for hardly 8 to 10 hours. That's all. తర్వాత again they will become normal only. ఓకే, అజిటీస్ అయిపోతాయి. ఇది ఎట్లా కాదు, యూ విల్ ఫీల్ హెల్దీ డే బై డే. మీకు ప్రతి రోజుకి శక్తి పెరుగుతూనే ఉంటాయి. అండ్ మీకు ఒక అద్భుతమైన శక్తి వస్తాయి, స్టామినా పెరుగుతాయి, ఇరెక్షన్ పెరుగుతాయి. దాంతో మీకు తొందరగా డిశ్చార్జ్ అయిపోతుందంటే అది కూడా మనకు స్టాప్ అయిపోతాయి అక్కడ. సో కొంచెం టైం తీసుకోవడం మొదలు పెడతారు. అండ్ ఓవరాలీ దే కెన్ లీడ్ అ హ్యాపీ సెక్చువల్ లైఫ్. ఓకే, అండ్ వాళ్ళకు శృంగారంలో అన్ని బాగానే ఉంది అంటే మోస్ట్లీ అక్కడ ఏమవుతుందంటే గొడవలు రావు ఇంట్లో. ఓకేనా? సో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పార్ట్నర్స్. యా, సో దిస్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్స్. బట్ ఏంటంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే న్యాచురల్లీ ఒకరు షుగర్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, గ్లూకోజ్ ఇంటెక్ తగ్గించుకోవాలి. దట్ ఈస్ 1. ద సెకండ్ థింగ్, కొన్ని న్యాచురల్ మెడిసిన్స్ కూడా వాడాలి. సీ ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, మనకు ఈ కాలనీ ఉంది, ఈ కాలనీలో పక్కనే ఒక రోడ్ ఉంది. రోడ్ మనకు ఎప్పుడు ఈ కాలనీ వచ్చింది అప్పుడు ఆ రోడ్ పడింది అక్కడ. ఓకే, రోడ్ మనకు పాతగా అయితే డ్యామేజ్ అవుతుంది.
డ్యామేజ్ అయితే మనం రిపేర్ చేయమా? సో మన హ్యూమన్ బాడీలు కూడా డెఫినెట్లీ ఆ టైప్ అప్పుడప్పుడు మనం కేర్ తీసుకోవాలి. సో కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, కొంతమందికి టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద అతి ముఖ్యమైన రీజన్ అక్కడ. సో ఇన్ కేస్ ఎట్లాంటి ఏమైనా ఉంటే నార్మల్ పీపుల్కి అది తెలియదు. అండ్ వీ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ హార్మోనల్ థెరపీ, హార్మోన్స్కు రీప్లేస్మెంట్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో ఆ మెడిసిన్స్ వాళ్ళు వాడితే వాళ్ళకు అగైన్ శక్తి పెరుగుతాయి, దే విల్ హ్యావ్ ఏ రొమాంటిక్ ఫీలింగ్, సో దే కెన్ ఎంజాయ్ ద సెక్సువల్ లైఫ్. సార్ ఓవరాల్గా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.